అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ కాలంలో ఎండాకాలంలో వాటర్ స్కేర్సిటీ అనేది మనకి విపరీతంగా ఉంది. ఒక ఏరియా కాదండి, అన్ని ఏరియాలలో అన్ని ఇళ్లల్లో కూడా నీటి కొరత అనేది మొదలైపోయింది. మొదలవడమే కాదు, అది ఒక పెద్ద సమస్యగా మనందరికీ అర్థమవుతోంది. అయితే నీరు అనేది వర్షాభారం. వర్షాలు తక్కువ పడడం వల్ల ఎండాకాలంలో కిందటి సంవత్సరం వర్షాభావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నీటి సమస్యని ఎదుర్కోవడానికి అందరం కలిసికట్టుగా యాక్ట్ చేస్తే తప్ప దీని నుంచి మనం తప్పించుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో మనకి అవైలబిలిటీలో ఉన్న నీరుని సద్వినియోగం చేయడం ఎలా? మొట్టమొదటిగా నీటి వాడకం అప్పుడు ఈ నీరు రాకపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి. 2, ప్రతి వారింట్లో మనకి వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఉంటుంది. అది వాటర్ని ప్యూరిఫై చేస్తున్నప్పుడు చాలా వాటర్ని బయటికి వదిలేస్తుంది. ఆ నీటిని మీరు పట్టి చెట్లకి వేయొచ్చు. అలాగే సర్వెంట్ మెయిడ్కి రన్నింగ్ వాటర్ కింద పాత్రలు తోమడం అనేది మనం మాన్పించేయాలి. అంటే ఒక బకెట్ నీరు మాత్రమే వారికి ఇవ్వడం అనేది మంచిది. అలాగే ఈ 2 నెలల పాటు వాషింగ్ మిషన్ యూసేజ్ని తగ్గించి హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. 1 బకెట్ లేదా 2 బకెట్లతో అయ్యే పని వాషింగ్ మిషన్ 10 బకెట్లతో చేస్తుంది. అలాగే ప్రతి నిమిషం వాటర్ కన్సంప్షన్ని ఆలోచించి యూస్ చేయడం. పిల్లలు స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నప్పుడు, మన అపార్ట్మెంట్లో 3 స్విమ్మింగ్ పూల్లో 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటే 1 పూల్ని మాత్రమే నడిపించేట్టు చూడాలి. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో కన్సంప్షన్ ఆఫ్ వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అంటే తక్కువ నీటిని వాడి ఎలా ఉపయోగాలు మనం చేసుకోవచ్చో కూడా నేర్పాలి. ఇలా ప్రతి ఒక్కరూ నీటి గురించి ఆలోచిస్తే నీటి స్కేర్సిటీని మనం తగ్గించగలం. లేకపోతే ఒకరోజు నీరే అనేది ఉండకుండా పోతుంది. మీరేమంటారు?